వస్తామంటే నేను కూడా ఏదో చేస్తారేమో, ఏదో కొన్ని అద్భుతాలు జరుగుతాయేమో అనుకున్నాను అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు, విద్యారంగాన్ని బస్టు పట్టించారు. గత పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యని చాలా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఒక 5వ తరగతి చదివినటువంటి ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కూడా చేయనటువంటి తప్పులు, ఘోరాలు, నేరాలు చేశారు అధ్యక్ష. అందువల్లనే విద్యా ప్రమాణాలు దిగజారిపోయినాయి అధ్యక్ష. 2018 వరకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రేటింగు, విద్యా ప్రమాణాల రేటింగు నంబర్ 1గా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ లెవెల్లో 3వ స్థానంలో ఉన్నాయి అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన గణనీయంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష. సుమారు 2,43,000 మంది అసలు చదివే మానేస్తారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. అలాగే సుమారు 12 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేట్ పాఠశాలలో చేరారు అధ్యక్ష. ఆ విధంగా వాళ్ళ నిర్వాహకం ఉంది. ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష, జాతీయ సర్వే సంస్థ ఆసర్ వాళ్ళు స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యయనం చేసి పిల్లల విద్యా ప్రమాణాలు పడిపోయినాయని చెప్పారు అధ్యక్ష. అట్లాగే 8వ తరగతి చదివినటువంటి విద్యార్థి కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవలేనటువంటి దుస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ పాలనలో. చదువు అంటే అసలు విలువ తెలుసా అధ్యక్ష? వీళ్ళకి చదువు అంటే విలువ తెలియదు, విద్యా ప్రమాణాల గురించి తెలియదు. అందుకోసమే మరి మమ్మల్ని మేము అధికారంలో రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని పాత విధానాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి ఉద్యమాలు చేశారు అధ్యక్ష. ఉద్యమాలు చేస్తే దాంట్లో ఉద్యమం చేసేటువంటి టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు అధ్యక్ష. అట్లాగే టీచర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడిగితే తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వీళ్ళ నోర్లు మూయించడం కోసం జీవో నెంబర్ 117 తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ విధంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో స్కూల్స్ మూసేపించారు అధ్యక్ష. అనేక స్కూల్స్ మూతపడ్డాయి. అట్లాగే ఎయిడెడ్ పాఠశాలలు, వేలాది ఎయిడెడ్ పాఠశాలలు కూడా మూతపడ్డాయి అధ్యక్ష గత దురదృష్టమైనటువంటి పాలనలో. అందుకే బాధాకరం ఏంటంటే అధ్యక్ష, గతంలో చేసిన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని ఎప్పుడు జీవితంలో చూడలేదు అధ్యక్ష. ఎందుకంటే టీచర్స్ని బాగా ప్రోత్సహిస్తారేమో అనుకుంటే ప్రోత్సహించాల్సినటువంటి టీచర్స్ని, విద్య చెప్పాల్సినటువంటి టీచర్స్ని తీసుకొచ్చి కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలాలు పెట్టాడు అధ్యక్ష గత ముఖ్యమంత్రి. దేశంలో ఏ ముఖ్యమంత్రి అని ఇలా దేశం దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష? ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూశారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరుగుదొడ్ల దగ్గర క్లీన్ చేసిన తర్వాత టీచర్లు అక్కడ నిలబడి ఫోటోలు పెట్టాలంట అధ్యక్ష. ఎంత బాధాకరం. ఆ రోజు ఏదైనా క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే ఎక్కడ ఉద్యోగం పోద్దా, ఈ సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎక్కడ ఉద్యోగం పోద్దా అని చెప్పేసి భయపడి క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే టీచర్లకు క్లీన్ చేసి ఆ మరుగుదొడ్డి దగ్గర ఉండి ఫోటో దిగి ఫోటోలు పంపించిన దుస్థితి అధ్యక్ష. ఆ విధంగా ఒక టీచర్ అంటే గౌరవప్రదమైనటువంటి వృత్తి అధ్యక్ష. తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా గురువులు పూజించేటువంటి ఈ సమాజంలో బ్రాందీ షాపుల దగ్గర టీచర్ల కాపలా పెట్టడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. వీళ్ళ సంస్కారం ఏంటి? ఇలాంటి సంప్రదాయాలు, సంస్కారాలు ఎక్కడన్నా దేశంలో చూసాం అధ్యక్ష? అలాగే ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ప్రజలు ఒక్క అవకాశం ఎందుకు పొరపాటు చేశామని చెప్పేసి మళ్ళీ ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అధ్యక్ష. ప్రజలు చాలా విఘ్నులు అధ్యక్ష. కనీసం విభిన్న ప్రతిభావంతులకి 17% టాయిలెట్స్ కూడా లేవు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఏం చేస్తారు అధ్యక్ష వీళ్ళు పాలకులు? రంగులు వేసుకోవడం తప్ప చేసింది ఒక్కట్లేదు అధ్యక్ష. ఏ స్కూల్ వెళ్ళినా సరే అమ్మఒడని అందరికి ఇస్తామన్నారు.
40 లక్షల మందికి ఎగ్గొట్టారు అధ్యక్ష. ఫోజులు ఎక్కువ పెడుతున్నారు, పని తక్కువ చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అధ్యక్ష. ఆ దిశలో దానిలో భాగంగా ఈరోజు తల్లికి వందనం పథకానికి ఈ బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయి. లక్షల మంది విద్యార్థులు విద్యలు మానేశారు. టీచర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ప్రశాంతత లేకుండా పోయింది. విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు టీచర్ల నియామకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష. బాగా నంబర్ 1గా పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ని తయారు చేయాలని మెగా డిఎస్సికి పిలిపించింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం 16,347 టీచర్ల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి ప్రణాళిక సిద్ధం చేసింది అధ్యక్ష. ఖచ్చితంగా అలాగే విద్యా ప్రమాణాలు పెంచడానికి గత తుగ్లక్ పాలన ఇచ్చినటువంటి జీవో 117 రద్దు చేసినందుకు ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఈరోజు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే గత ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. కనీసం పిల్లలకి మిడ్ డే మీల్స్కి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు వండి పెడుతుంటారు అధ్యక్ష. అప్పులు తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ ఖర్చు పెడుతుంటారు అధ్యక్ష. ఆ బిల్లులు కూడా నెలల తరబడి ఇవ్వకపోతే ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగే మిడ్ డే మీల్స్ కూడా డబ్బులు బకాయిలు పెట్టారు, నెలల తరబడి ఏడిపించారు. అట్లాగే జూనియర్ కళాశాలలో పిల్లలకి ఆ రోజు చంద్రబాబు గారు మిడ్ డే మీల్స్ పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అధ్యక్ష. పిల్లల జూనియర్ కాలేజీలో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం ఆపేశారు గత పాలకులు. మళ్ళీ నేను వినుకొండలో జూనియర్ కాలేజీకి వెళ్ళాను అధ్యక్ష, పిల్లల్ని పలకరించడానికి. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అధ్యక్ష, మాకు మిడ్ డే మీల్స్ పెట్టడం లేదు, అంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారని చెప్పేసి మా సీనియర్లు చెప్పారు, ఇప్పుడు తీసేశారట. మళ్ళీ ఒక మాట మేము లోకేష్ గారిని అడుగుతున్నాం, విద్యాశాఖ మంత్రి గారిని, మాకు మిడ్ డే మీల్స్ పెట్టమని అడిగారు అధ్యక్ష. ఆ పిల్లలు అడిగిన దాన్ని ఒక వీడియో తీసి నేను లోకేష్ గారికి పంపించాను అధ్యక్ష. ఒక విద్యార్థిని 2 నిమిషాలు మాట్లాడితే అది చూసి వాట్సాప్లో చూసినటువంటి లోకేష్ గారు వెంటనే మిడ్ డే మీల్స్ని అమలు చేయించారు అధ్యక్ష జూనియర్ కళాశాలలో. ఈ సభ సందర్భంగా ఆకలితో వచ్చేటువంటి పేద విద్యార్థులకి, బస్ సౌకర్యం లేకుండా కూడా వచ్చే పేద విద్యార్థులకి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదివే పేద విద్యార్థులకి ఈరోజు మిడ్ డే మీల్స్ అమలు చేయడం, బుక్స్ కూడా ఉచితంగా ఇవ్వడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. మంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అట్లాగే నేను మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వెళ్ళాను అధ్యక్ష. నా జీవితంలో ప్రభుత్వ పాఠశాలలు అంత గొప్పగా జరగటం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు. ఒక పండగ వాతావరణం నెలకొల్లింది అధ్యక్ష. టీచర్సు, పేరెంట్స్ సమక్షంలో పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే టీచర్స్ కూడా పేరెంట్స్ సమస్యలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల యొక్క విషయాలను కూడా పేరెంట్స్ తెలుసుకుంటున్నారు. ఆ విధంగా ఈ మెగా పీటీఎం పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మెగా మీటింగ్ చాలా బాగా జరిగింది అధ్యక్ష. దీన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దీనివల్ల విద్యా ప్రమాణాలు చాలా పెరుగుతాయి అధ్యక్ష. కాబట్టి చాలా సంతోషం అధ్యక్ష. గత ప్రభుత్వం 6.5 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపారు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. 788 కోట్లు ఫీజు బకాయిలు పెట్టి ఈరోజు పిల్లలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష. కొన్ని కాలేజీల్లో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అవి కట్టండి, బకాయిలు కడితేనే మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. పిల్లలకి ఆ గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టక పిల్లలు ఫీజులు కట్టలేక చదువు మానేస్తే 100 మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష చదువులు మానేసి. కనీసం మేనేజ్మెంట్ ఫీజులు కట్టమంటారు, ప్రభుత్వం బకాయిలు పెట్టింది, చెల్లించలేదు. విద్యార్థులు కట్టలేకపోతే విద్య మానుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వ పుణ్యం అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గతంలో
పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సర్టిఫికెట్లు రాక. ఆ సర్టిఫికెట్లు అడిగితే మేనేజ్మెంట్ వాళ్ళు మా డబ్బులన్నీ కట్టండి, మొదటి సంవత్సరంలో మాడేసాం, మిగిలిన 3 సంవత్సరాలు బిల్లులు కట్టు, అప్పుడు ఇస్తాము సర్టిఫికెట్, 10th క్లాస్ ఇంటర్ సర్టిఫికెట్లు అన్నీ అంటున్నారు అధ్యక్ష. వేరే ఉద్యోగం వస్తే కూడా పోలేని పరిస్థితి అధ్యక్ష. అందుకని ఈరోజు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే ఆ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్తే కాస్మెటిక్స్ పేద పిల్లలు హాస్టల్లో చదువుకునే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టింది అధ్యక్ష ఆ ప్రభుత్వం. సిగ్గుంది అధ్యక్ష వీళ్ళకి. పిల్లలు పేద పిల్లలు బీసీ ఎస్సీ పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి కాస్మెటిక్స్కి 20 కోట్లు అప్పు పెట్టారు అధ్యక్ష బకాయిలు. సిగ్గులేని ప్రభుత్వం. అందుకే వెంటనే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ ఉన్న కాస్మెటిక్ ఛార్జెస్ 20,52 లక్షలు వెంటనే చెల్లించినందుకు నేను ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లాగే మిడ్ డే మీల్స్కి డైట్ ఛార్జీలు 110 కోట్లు బకాయిలుంటే అది కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ చంద్రన్న ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. ఆ విధంగా విద్యా ప్రమాణాలకు గౌరవం లేకుండా చూసిన ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష. నాకు వెనకటికి ఒక సామెత గుర్తొస్తుంది అధ్యక్ష. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. అంటే మొగుడిని దాన్ని మూల కూర్చొని ఏడ్చుతూ ఉందంట పెళ్ళం. అందరూ చూసిన వాళ్ళందరూ అంటే మొగుడినే కొట్టింది, ఏడ్చింది. ఆ విధంగా గత ప్రభుత్వం తీరు ఆ విధంగా ఉంది అధ్యక్ష. 6.5 లక్షల మంది విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టారు. ఈరోజు వాళ్ళు బకాయిలు పెట్టి వెళ్తే ఈ ప్రభుత్వం చెల్లించింది. మళ్ళీ ఇంకా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి ధర్నాలకి కూర్చుంటారంట. అంటే సిగ్గుంది అధ్యక్ష. ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ధర్నా చేస్తారు అధ్యక్ష? అసలు ఫీజు బకాయిలు పెట్టింది ఎవరు? పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఎవరు? అసలు వీళ్ళకి సిగ్గు లేక మళ్ళీ రోడ్డు మీదకి వస్తారా? ఇంకా సరిపోలేదా? 151 నుండి ఈరోజు 11 సీట్లకు వచ్చినా ఇంకా సిగ్గురాలా? దుష్ప్రచారాలు చేయటంలో వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అధ్యక్ష. అంటే చేయకుండా చేసామని డబ్బాలు కొట్టుకుంటారు. అట్లాగే బాబాయిని హత్య చేశారు, పక్కన వాళ్ళ మీద తోసేశారు. అట్లాగే విద్యా ప్రమాణాలు సర్వనాశనం చేశారు, ఫీజులు బకాయిలు పెట్టారు, ఈరోజు ధర్నాలు చేస్తారంట. సిగ్గుంది అసలు వీళ్ళకి? ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు? వీళ్ళని రోడ్ల మీద నిలబెట్టేటువంటి రోజులు ముందున్నాయి అధ్యక్ష. రేపే వీళ్ళని ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిలబెడతారు అధ్యక్ష. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ధర్నాలు చేసినా వీళ్ళ ముఖం కూడా చూసే పరిస్థితిలో ప్రజలు లేరు అధ్యక్ష. ఎన్నిసార్లు నమ్ముతారు అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు విని అసత్య ప్రచారాలు విని ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. అంగన్వాడీ కేంద్రాలు అధ్యక్ష, మా వినుకొండ నియోజకవర్గంలో మూచింతలపాలెం అనే విలేజ్ ఉంది అధ్యక్ష. అక్కడ ఎస్సీ కాలనీలో నా టైంలో చంద్రబాబు గారు చాలా గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్ పూర్తి చేయించారు అధ్యక్ష. అయితే కొన్ని చివరిలో వచ్చినటువంటి స్కూల్స్కి కొద్దిగా 10% పని మిగిలిపోయింది అధ్యక్ష. ప్లాస్టింగ్ మిగిలిపోయింది. అంగన్వాడీ బిల్డింగు ఎస్సీ కాలనీలో ఉండేటువంటి పేద పిల్లలు చదువుకునే అంగన్వాడీ బిల్డింగ్కి 5 సంవత్సరాలైనా కనీసం ప్లాస్టింగ్ వేయడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష. గత ప్రభుత్వం ఎందుకు చేతులు రాలేదు అధ్యక్ష వీళ్ళకి? పేద పిల్లలు చదువుకునే ఎస్సీ ఎస్టీ స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ జస్ట్ 10% ఖర్చు పెడితే పూర్తవుద్ది అధ్యక్ష. కోట్లాది రూపాయలు గత ప్రభుత్వం అంగన్వాడీ బిల్డింగ్ల అభివృద్ధి ఖర్చు పెడితే కనీసం చివరిలో కట్టిని ప్లాస్టిక్లు చేయకుండా, రంగు లేకుండా ఈరోజు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం 52 కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు బకాయిలు చెల్లించి మళ్ళీగా కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్స్కి శాంక్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష లోకేష్ గారు. మొన్న ఈ మధ్య ఒక టీడీఎల్పీ మీటింగ్కి వెళ్ళాం అధ్యక్ష. లోకేష్ గారు మంత్రి గారు మీటింగ్కి. దానిలో ప్రభుత్వం ఉండేటువంటి ఆలోచనలు వారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఈరోజు సైన్సు, స్కూల్స్, మ్యాథ్స్ ఇవి ఒకటే సరిపోదు, మానవతా విలువలను పెంచాలి, అట్లాగే నైతిక విలువలు పెంచాలి అని చెప్పేసి ఈరోజు మంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం అధ్యక్ష.
ఇలాంటి సబ్జెక్టులు క్లాస్ పుస్తకంలో కూడా ప్రవేశపెడతామని చెప్పారు అధ్యక్ష. అలాగే పిల్లలు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఆ స్ట్రెస్ పోవడానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తామని లోకేష్ గారు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో లోకేష్ గారు గేమ్స్ స్పోర్ట్స్ అమలు చేసి తీరుతారు. విద్యా ప్రమాణాలని గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు అధ్యక్ష. అట్లాగే విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించడానికి అనేక చర్యలు చేపట్టబోతున్నారు అధ్యక్ష. సమాజం పట్ల అంకిత భావంతో సమాజం పట్ల ప్రతి విద్యార్థి కూడా తన బాధ్యత ఏందో తెలుసుకునే విధంగా విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని ఒక ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారితో ఈ మధ్య మాట్లాడాను అధ్యక్ష. వారు చెప్పారు అధ్యక్ష, విద్యా ప్రమాణాల్లో లోకేష్ గారు చంద్రబాబు గారు కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అవసరమే. డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి వాడిని, అన్న ఎన్టీ రామ్ లాంటి వాడిని అలాగే భవిష్యత్తులో తయారు చేయాలంటే ఖచ్చితంగా స్కూల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి, నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి, మానవతా విలువలు కూడా విద్యార్థి దశలోనే నేర్చుకునేట్టు చేయాలని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్ని సబ్జెక్టులు మార్కులు ఉన్నాయి సైన్స్ మ్యాథ్స్కి, ఇలాంటి సబ్జెక్టు కూడా మార్కులు పెడితే బాగుంటుందని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ప్రభుత్వాన్ని పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా డిగ్రీ చదివేటప్పుడు టైం లేనప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివి పాస్ అయ్యేవాడిని అధ్యక్ష. అంటే అసలు మార్కులు లేని దానికి ఇంక అసలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. పద్దులు గారులు చెప్పటం లేదు, పిల్లలు మార్కులు ఇవ్వడానికి చదవరు అధ్యక్ష. ఈరోజు అంటే దీనికి కూడా విలువలతో కూడిన విద్య ఈరోజు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది అధ్యక్ష. అందుకోసం దీనికి ఖచ్చితంగా చాగంటి కోటేశ్వరరావు గారు సూచించిన విధంగా ప్రభుత్వం దీనికి ఒక సబ్జెక్టు పెట్టి మార్కులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళని, సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుందని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన విధంగా ఈరోజు లోకేష్ గారు తీర్చిదిద్దాలనే ఆశయంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఆశయ సాధన సాధించగలరు. నేను అనుకున్నాను అధ్యక్ష, మొదట లోకేష్ గారికి ఈ శాఖ ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారు? అంతకుముందు గ్రామీణ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఊరూరు సిమెంట్ రోడ్లు అధ్యక్ష. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు వారి శాఖలో ఒక దేశంలో రికార్డు సృష్టించాము అధ్యక్ష. అయితే ఈసారి ఏందా ఈ ఎడ్యుకేషన్ ఇచ్చారు చంద్రబాబు గారు వెనక అనుకున్నారు అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిన తర్వాత ఈరోజు లోకేష్ లాంటి యువ నాయకులు ఈ విద్యా ప్రమాణాలు పెంచాలంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి #1 యువ నాయకుడు, భావితరాల నాయకుడు ఈరోజు ఆ శాఖ తీసుకొని దాన్ని ప్రక్షాళన చేసి గొప్ప విలువలతో కూడిన విద్య అందించాలని ఒక ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా వారి బాధ్యతలో సంపూర్ణ విజయం సాధించాలని మనసా వాచా కోరుకుంటున్నాం అధ్యక్ష. వారు కోరినటువంటి బడ్జెట్ ఇవ్వాలని ఈ సభ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆదిరెడ్డి బాసు. ధన్యవాదాలు అధ్యక్ష. తక్కువలో ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు కనుక అది నువ్వు షేర్ చేసావు. సార్, చీఫ్ విప్ గారు మా టైం అంతా తీసేసుకున్నారు అధ్యక్ష. మాకు ఇవ్వడం పోయి ఆయన తీసుకుంటే ఎలా అధ్యక్ష? సామాన్యులకు, మధ్యతరగతి వారికి విద్యా వైద్యం అన్నది చాలా ప్రాధాన్యం అధ్యక్ష. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వలన సామాన్యులు కానీ మధ్యతరగతి వారికి కానీ నమ్మకం కోల్పోయారు అధ్యక్ష. ఆ నమ్మకం కోల్పోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్అవుట్ పర్సంటేజ్ అన్నది పెరిగింది. తద్వారా అందరు కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం కూడా జరిగింది. తిరిగి పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే బాధ్యత ఈ రోజున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. సంస్కరణ పరంగా కూడా కేజీ టు పీజీ రీవ్యాంప్ చేయడమే కాకుండా ఆ చేసినందుకు కూడా మంచి ఆలోచనతో చేస్తున్న లోకేష్ గారికి అభినందనలు తెలియచేస్తూ మనం గతంలో చూసాం అధ్యక్ష. ఈ చిక్కీస్ కానీ, గుడ్లు కానీ, బుక్స్ కానీ, అట్టలు కానీ, బ్యాగ్స్ కానీ